రాజ్యాంగం అదే రాజ్యాంగానికి లోబడి మనం పనిచేస్తున్నాం. ఆర్టికల్ 19 ఏం చెప్తుందండి? భావ ప్రకటన హక్కు. ఆర్టికల్ 10 ఏం చెప్తుందండి? సమాచార హక్కు. ఈ రెండింటిపై మనం పనిచేస్తున్నాం. మేము మీడియాగా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తున్నాం, ఆర్టికల్ అనుగుణంగానే పనిచేస్తున్నాం. మేము ఆర్టికల్ జవదాటలేదు, మీరు జవదాటారు, మీరు తప్పు చేశారు. యాజ్ ఏ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా మీకు చట్టం మీద రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. మీకు కనీసం రాజ్యాంగం మీద అవగాహన లేదు, మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచారు. సిఆర్పిసి చట్టం 6 నెలలు 7 నెలల క్రితం రద్దయితే మీరు ఏ ధైర్యంతో, మీకున్న ఏ పవర్స్తో బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత మీరు ఎందుకు అలాగ మీరు ఆ చట్టాన్ని అవహేళన చేస్తూ సిఆర్పిసి నోటీసులు వారికి జారీ చేస్తారు? అంటే మీరు చేసిన తప్పు కదా. అంటే మీరు నోటీసులు ఇవ్వచ్చు, మీరు వారెంట్లు ఇవ్వచ్చు, మేము వార్తలు రాయకూడదు. మేము రాజ్యాంగానికి లోబడే వార్తలు రాస్తున్నాం, ఆర్టికల్ 10కి లోబడే వార్తలు రాస్తున్నాం, ఆర్టికల్ 19 లోబడే వార్తలు రాస్తున్నాం. మీరు మాత్రం బిఎన్ఎస్ని అవహేళన చేయొచ్చు, అవమానపరచచ్చు. ఇలా చేసిన మీరు స్టార్టింగ్ మీరు ఆర్డీఓలో మీరు ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పోస్టింగ్ ఆఫీసర్ మీకు తెలియాలి రాజ్యాంగంని మీరు ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా మీరు ఎలా కాపాడాలి, ఎలా గౌరవించాలి. మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజ్యాంగం మీద గౌరవం లేని మీరు మీడియాకి ఎలా నోటీసులు జారీ చేస్తారు? అది మేము వాస్తవాలు రాస్తే మీరు మాకు నోటీసులు జారీ చేస్తారా? మేము రాయకూడదా? ప్రశ్నించే గొంతును నొక్కుతారా? మీకు ఎక్కడిది అధికారం? మాకు రాజ్యాంగం భావ ప్రకటన హక్కు ఇచ్చింది. మీడియాని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అంతకు 2 నింతలు ముందుకు వస్తామని ఏపీ జేయుగా మేము చెప్తున్నాం. లీడర్ పత్రికకు లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి గారికి ఇచ్చిన వారెంట్ కమ్ నోటీస్ను బేషరతుగా విత్డ్రా చేసుకోకపోతే ఈ ఆందోళన విశాఖపట్నంలో ప్రారంభమైంది, దేశ రాజధాని ఢిల్లీ వరకు చేరుతుందని ఏపీ జేయుగా మరోసారి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆర్డీఓ గారు ఈ నోటీసును విత్డ్రా చేసుకోవాలి. జిల్లా కలెక్టర్కి సంబంధం లేకుండా, జిల్లా కలెక్టర్ నోటీస్ పెట్టకుండా ఇచ్చిన నోటీసుని ఈమె ఏ అధికారంతో ఇచ్చారనేది వివరణ కూడా ఇవ్వాలి. ఇలా ప్రభుత్వానికి రాజ్యాంగానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారులపై ప్రభుత్వం తక్షణమే ఎంక్వైరీ కమిటీ వేయాలి, ఈమెను సస్పెండ్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియా ఐక్యత వర్ధిల్లాలి. అందరూ ఈ విషయాన్ని ఖండించాలి. జై